యో గైస్ నమస్తే. ఏఐ వరల్డ్ అయితే AI, మస్తు ఫాస్ట్ పేస్ లో డెవలప్ అయితేనే ఉంది. generative AI. ఈ వీడియో చూడరు, దిస్ ఇస్ కంప్లీట్లీ ఏఐ జనరేటెడ్. టెక్స్ట్ టు చాట్ అయిపోయింది, టెక్స్ట్ టు ఇమేజ్ అయిపోయింది, ఇప్పుడు టెక్స్ట్ టు వీడియో పైన పడ్డారు. ఇది ఓపెన్ ఏఐ వాళ్ళది న్యూ ప్రాజెక్ట్ సోరా అని. లాస్ట్ ఇయర్ చాట్ జీపీటీ రిలీజ్ చేసింది కదా, అదే కంపెనీ ప్రాజెక్ట్ ఇది, ఓపెన్ ఏఐ వాళ్ళది. ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసిన 16 hours తర్వాత నేను ఈ వీడియో తీసిన. బట్ సాడ్ థింగ్ ఏంటంటే ఇట్స్ నాట్ ఓపెన్ టు పబ్లిక్, అంటే మనం యూజ్ చేయలేము యాజ్ ఆఫ్ నో. వీడియో చూడరి, ప్రాంప్ట్ ఎంత డీటెయిల్గా టైప్ చేసి అంత పర్ఫెక్ట్గా వస్తుందంట వీడియో. ఒక అమ్మాయి రెడ్ లాంగ్ డ్రెస్ వేసుకొని బ్లాక్ బూట్స్ సిటీ మధ్యలో నడుచుకుంటూ వెళ్తుంది. ఆ వాటర్ పైన నియాన్ లైట్స్ రిఫ్లెక్షన్ రావాలని ఉంది. అది ఎంత యాక్యురేట్ గా ఇచ్చింది చూడరి. ఇంకొక వీడియో ఇది ఎట్లుంటది అంటే, చిన్న పైరెట్ బ్యాటిల్ జరుగుతుంటది, అది కూడా కాఫీ కప్ లోపల. ఫోటో రియలిస్టిక్ క్లోజప్ వీడియో ఆఫ్ ఏ పైరెట్ షిప్ బ్యాటిలింగ్ ఈచ్ అదర్ అని రాసిండు. ఇవన్నీ చూస్తుంటే ఇది రావడమే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందని కనిపిస్తుంది. బట్ వెబ్సైట్లో వీళ్ళు ఏం రాశారంటే దిస్ ఈజ్ స్టిల్ నాట్ పర్ఫెక్ట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూడరి, ట్రెడ్మిల్ పైన రన్నింగ్ చేయాలి ఒక అతను, కానీ దీనికి అర్థం అవ్వట్లేదు. అది ఆపోజిట్ డైరెక్షన్లో వాడు రన్నింగ్ చేస్తుండే. టోటల్ వీడియో అంతా రాంగ్గా వచ్చేసింది. ఓపెన్ ఏఐ వాళ్ళు ఇంకొక ప్రాబ్లమ్ని తన ఒఫిషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేసింది. మోడల్ సోరా ఏఐ ఏంటంటే, సోరా ఏఐకి కాంప్లెక్స్ థింగ్స్ లైక్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అర్థం కాదంట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ బిస్కెట్ తింటున్నాడు అనుకో, తిన్న వెంటనే ఆ బిస్కెట్ పైన అదే కుకీ పైన ఇట్లా రావాలి కదా బైట్ మార్క్, అది రావట్లేదంట. అంటే వీడియో ప్రోగ్రెస్ అవుతూనే ఉంటది కదా, అందులో ఆ కుకీ అనేది తగ్గిపోతూ ఉండాలి. ఆ చిన్న చిన్న డిఫరెన్సెస్ దానికి అర్థం అవ్వట్లేదంట. ఇది చాట్ జీపీటీ మోడల్స్ పైన రన్ అవుతుంది, లైక్ డాలీ ఇంకా అండ్ అదర్ జీపీటీ మోడల్స్ అని మెన్షన్ చేశారు. సోరా ఏఐ విల్ బి ఏబుల్ టు జనరేట్ కాంప్లెక్స్ సీన్స్ విత్ మల్టిపుల్ క్యారెక్టర్స్ అని వెబ్సైట్లో మెన్షన్ చేశారు. వీళ్ళైతే స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఇస్తారు, ఇది చాలా పర్ఫెక్ట్ ఉంటుందని. చూడాలి మరి. నాకైతే పర్సనల్లీ ఈ టెక్ చాలా అడ్వాన్స్ అనిపించింది చదివేటప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక ప్రాంప్ట్ కొడతారు కదా, అయితే ఆ టెక్స్ట్ని యాక్యురేట్గా జనరేట్ చేయడం కోసము ఇంకా అది విత్ ప్రెసిషన్ ఉండాలని దాన్ని రియల్ వరల్డ్తో కంపేర్ చేసి వాటిని కన్సిడర్ చేసుకొని మనకి వీడియోని జనరేట్ చేస్తుందంట. రైట్ నౌ 60 seconds వీడియోనే జనరేట్ చేయగలగచ్చు. ఇక్కడ వరకు వీడియో చూసారంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇంకా ఏఐ వీడియోస్ చూడాలి అని అంటే నేను టెక్స్ట్ టు ఇమేజ్ పైన ఒక వీడియో చేసిన, ప్లీజ్ హ్యావ్ ఎ లుక్. ఓకే బాయ్.